టిఆర్ఎస్ హయాంలో కట్టిన మేడిగడ్డ అన్నారం సుందిల్ల బ్యారేజ్ ఏ విధంగా వాళ్ళ హయాంలోనే డిజైన్ చేయబడ్డాయి, వాళ్ళ హయాంలోనే నిర్మాణం చేయబడ్డాయి, వాళ్ళ హయాంలోనే కూలిపోయినది చాలా స్పష్టంగా అవుపడుతుంది. అది సరి ఆ 3 బ్యారేజీలు సరిగ్గా కట్టుంటే అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఇది మేడారం అన్నారం సుందిల్ల సరిగ్గా కట్టుంటే ఈరోజు ఆ ప్రశ్న అడిగే అవసరం లేకుండే. ఒక వైఖరి చూస్తున్నా. ఎల్లంపల్లి ప్రాజెక్టు శంకుస్థాపన చేసింది 28 జూలై 2004. 2004 నుంచి 2014 వరకు ఎవరు గవర్నమెంట్ లో ఉన్నారు? కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉంది. ఎవరు శంకుస్థాపన చేసిండ్రు? ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. ఆ తర్వాత కాంగ్రెస్ హయాంలోనే పూర్తయి కొద్దిగా పంపులు స్విచ్ ఆన్ తప్పితే తత్వ పనులన్నీ పూర్తయి మరి ఆ ప్రాజెక్టు కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి శ్రీధరబాబు గారి తండ్రి స్వర్గీయ శ్రీపాదరావు గారి పేరు పెట్టే విషయం కూడా మా అందరికి తెలుసు. ఈరోజు ఎంత దుర్మార్గపు ఆలోచన అంటే ఎల్లంపల్లి రిజర్వాయర్లో పంపులు ఆన్ చేసి కాళేశ్వరం నీళ్ళు ఇస్తామని చెప్పి ఇంతకంటే దుర్మార్గపు ఆలోచన, తప్పుడు ప్రచారం మరొకటి ఉండదని చెప్పి నేను మనం చేస్తున్నా. ఎల్లంపల్లి రిజర్వాయర్ ఆనాటి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ యొక్క అంతర్భాగమే. 30 జూన్లో కేంద్ర ప్రభుత్వం టెక్నికల్ ఓవర్సైట్ కమిటీ 3 బ్యారేజీలని పునరుద్ధరించడానికి జాతీయ స్థాయిలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక టెక్నికల్ ఓవర్సైట్ కమిటీ ఏర్పాటు చేసింది. వీళ్ళ ఆధ్వర్యంలోనే ఇది పునరుద్ధరించాలి అని చెప్పడం జరిగింది. మేము ఇప్పటి వరకు నిన్న ఢిల్లీలో మీటింగ్ అయింది. నిన్న ఢిల్లీలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీలో మీటింగ్ అయింది. ఆ మీటింగ్ లో కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కానీ, సెంట్రల్ వాటర్ కమిషన్ కానీ, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు కానీ ఆ మేడిగడ్డ అన్నారం సుందిల్ల బ్యారేజ్లో మీదైతే ఏ చర్యలు తీసుకుంటున్నారో టెస్టింగ్ కానీ పునరుద్ధరణకి అవి సరి అయిన విధంగా ఉన్నాయి. ఆ టైం లైన్స్ కానీ, టెస్టింగ్ ప్రొసీజర్ కానీ, ఆ డిజైన్ కానీ, ఏది పునరుద్ధరించడానికి డిజైన్ కానీ మరి మీరు తీసుకుంటున్న చర్యలు సరి అయినవని చెప్పి వాళ్ళు సమర్థించడం జరిగింది. వాళ్ళ 10 ఏళ్లలో మనందరి సమిష్టి మరి సంపద 1.81 lakh crores ఖర్చు పెట్టి ఇరిగేషన్కి ఏమీ మేలు చేయని వాళ్ళు ఈరోజు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది. ఎల్లంపల్లి మేము పంపులు ఆన్ చేయగానే ఎక్కడెక్కడో వండుకొని ఊరికొచ్చి కాళేశ్వరం నుంచి నీళ్లు, కాళేశ్వరం నుంచి నీళ్లు. ఇది కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు కాదు. ఇది శ్రీపాద ఎల్లంపల్లి ఒరిజినల్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు అంతర్భాగమే. ఇది కాంగ్రెస్ హయాంలోనే ఫౌండేషన్స్ చేసినాము, కాంగ్రెస్ హయాంలోనే పూర్తి చేసినాము. ఇది కాంగ్రెస్ ప్రాజెక్ట్ అని మేము ఘంటాపథంగా తెలియజేస్తున్నాము. రైతులకు సంబంధించి, ప్రజానికానికి సంబంధించిన, నీటికి సంబంధించిన అంశం విషయంలో రాజకీయం చేయకూడదని మేము అనుకుంటే, వర్షాలు పడొద్దు, వర్షాలు పడితే ఒకరోజు అటువైపు ఉన్న ప్రాణహిత నుంచి 1 లక్షనో 2 లక్షలు సంబంధించిన నీటి వరద వస్తే ఎందుకు లిఫ్ట్ చేయలేదని మాట్లాడతారు. ఒకటో 1.5 దినం వచ్చింది, దాన్ని లిఫ్ట్ చేసి ఇయ్యలేదని రాజకీయం చేసేది ఆలోచన చేసిండ్రు మరి వర్కింగ్ ప్రెసిడెంట్ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేటీఆర్ గారు. వారికి తోడు హరీష్ రావు గారు. నీటి నిల్వలకు సంబంధించి ఎప్పుడైనా ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు, ఎల్నినో లాంటి ప్రకృతి వైపరీత్యం మన రాష్ట్రంలోనే కాదు అన్ని రాష్ట్రాల్లో ఎదుర్కొంటారో ప్రధానమైన సమస్యను ఏ విధంగా ఎదుర్కోవాలని ఒక బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా ఆలోచన చేసి ముందుకు పోవాల్సిన ధర్మాన్ని మర్చిపోయి రాజకీయం చేస్తూ వర్షాలు పడొద్దని కోరుకుంటూ వర్షాలు పడితే అయ్యో ఎందుకు పడ్డాయని ఆలోచన చేసే ఒక పార్టీగా ఒక వ్యవహారం చేస్తూ ఉంటే అది చాలా బాధాకరం. ఖచ్చితంగా వారి వైఖరిని ఖండిస్తూ ఉన్నాం. మేమే ఈరోజు మిడ్ మారేజ్ కట్టింది ఎవరు? ఫ్లడ్ ఫ్లో కెనాల్ కట్టింది ఎవరు? చేయలేదంగా ప్రాజెక్టు నిర్మాణం చేసి ప్రణాళిక సిద్ధం చేసుకునేది ఎవరు? నంది పంప్ హౌస్ గా ప్రణాళిక సిద్ధం చేసుకొని దాని కార్యక్రమాన్ని మొదలుపెట్టింది ఎవరు? గాయత్రి పంప్ హౌస్ ని మొదలుపెట్టే కార్యక్రమం దీంట్లో భాగంగానే దాంట్లో తీసుకెళ్లి ఇక్కడి నుంచి నీళ్లు తీసుకెళ్లి నంది పంప్ హౌస్ నుంచి
గాయత్రి పంపోజ్ నుంచి ఫ్లడ్ ఫ్లో నుంచి మిడ్ మానేర్ చేసేది ప్రాణహిత చేవెళ్లలో నీరు ఈడికి ఎల్లంపల్లికి తీసుకొచ్చి ఎల్లంపల్లి ద్వారా మిడ్ మానేర్ వరకు మొదటి దఫలో తీసుకెళ్లే మొత్తం మిడ్ మానేర్ పూర్తి స్థాయిలో ఆఖరి వరకు పనులు చేపడితే ఆఖరికి ఒక మొత్తం బిల్డింగ్ కట్టినాక సున్నం వారు వేసి మేమే కట్టినామని మాట్లాడతారు ఈరోజు. నైతిక హక్కు లేదు వారు ఈరోజు మాట్లాడడానికి ప్రభుత్వంపై. అన్ని విధాల ఆదుకునే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. ఆ కార్యాచరణలో ముందుకు పోతాం. దాని విషయంలో దాన్ని చూడటానికి మన జిల్లాకి, పెద్దపల్లి జిల్లాకి, అదేవిధంగా మంచిర్యాల జిల్లాకు సంబంధించి మరి ఇక్కడ ఉన్న ఎల్లంపల్లి, మరి శ్రీపాద ఎల్లంపల్లి రిజర్వాయర్ నీటి నిల్వలకు తెలుసుకొని ఒక కార్యాచరణ తీసుకోవాలని వచ్చిన గౌరవ మంత్రి మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చేస్తూ వారిని